హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నారీ టాక్స్. మీరు కానీ మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఏంటి చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తిని బోర్ కొట్టేసిందా? ఈ వీకెండ్కి ఏదన్నా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ ఎగ్ బిర్యానీ అయితే ట్రై చేసేయండి. దానికోసం ముందుగా ఎగ్స్ని అయితే బాయిలింగ్కి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసేసుకుందాం. దానికోసం గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటా ఉంటే ఆనియన్స్ అయితే కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. ఈ టెక్స్చర్లోకి రాగానే వాటిని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్కి అవి క్రిస్పీగా టర్న్ అవుట్ అవుతాయి. ఇప్పుడు రైస్కి వాటర్ అయితే బాయిలింగ్కి పెట్టేసుకుందాం. వాటర్లో కొద్దిగా ఉప్పు, హోల్ బిర్యానీ మసాలాలు అండ్ అలాగే ఆయిల్, నిమ్మకాయ చెక్క ఇవన్నీ వేసేసి వాటర్ని అయితే తెరలు కాగలించుకోవాలి. ఇవి కాగేలోపు మనమైతే ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. సో ఫ్రైడ్ ఆనియన్స్కి యూస్ చేసాం కదా, అదే ఆయిల్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసేసి ఎగ్స్ని నీట్గా పొట్టు తీసేసి ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి వచ్చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని దాంట్లోకి బిర్యానీ మసాలాలు అంటే షాజీరా, చెక్క, లవంగం, స్టార్ పువ్వు, ఇంకా మీ దగ్గర బిర్యానీ ఆకు ఇలా ఏమన్నా ఉంటే అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు వాటర్ అయితే మనకి నీట్గా కాగిపోతాయి. సో దాంట్లో కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే బాస్మతి రైస్ అండ్ నిమ్మకాయ రసం పిండేసుకొని రైస్ అయితే ఒక 70 to 80% వరకు అయితే బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఉంటాయి. దాంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ దీంట్లో వేసేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఇట్లా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం ఇక్కడే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకోవాలి. దీన్ని నీట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే చాలు. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిల్ని కూడా దీంట్లోకి వేసేసి మంచిగా మసాలా అంతా ఎగ్స్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు మనకి రైస్ అయితే ఒక 70 to 80% ఉడికిపోయి ఉంటుంది. దాంట్లో ఎక్స్ట్రా బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్కాయలు ఇవన్నీ మీరు కావాలంటే పక్కకు తీసి పెట్టేసుకోవచ్చు. దీంట్లో ఫ్రై అయిన మసాలాలో మనం ఎగ్స్ అండ్ కొద్దిగా గ్రేవీ అయితే పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం లేయర్స్గా వేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఈ మిగిలిన మసాలాలో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే కొత్తిమీర వేసేసి ఒక లేయర్ రైస్ని అయితే వేయాలి. ఇట్లా లేయర్స్గా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో. నెక్స్ట్ లేయర్ వచ్చేసి ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్స్ అండ్ అలాగే గ్రేవీ ఉంది కదా, అది నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద కూడా కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వచ్చేసి మళ్ళీ రైస్. ఇట్లా మీకు ఎన్ని లేయర్స్ కావాల్సి ఉంటే అన్ని లేయర్స్ అయితే వేసుకోవచ్చు. ఈ లాస్ట్ లేయర్ పైన వచ్చేసి మళ్ళీ కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మీరు ఇక్కడే కావాల్సి ఉంటే ఏమంటారు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదా పాలల్లో కొద్దిగా పసుపు ఆర్ కుంకుమ పువ్వు కూడా కలిపి వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఏమీ వేయట్లేదు. ఇట్లా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాక మనం ఆల్రెడీ రైస్ బాయిల్ చేసాం కదా వాటర్, అవే ఒక టీ గ్లాస్ నిండా తీసుకొని నీట్గా ఇట్లా పోసేసుకోవాలి. ఎందుకంటే రైస్ మనం 70 to 80% కదా ఉడికించుకునింది, మిగతా 20% ఉడకాలి కాబట్టి. నెక్స్ట్ వాటర్ వేసేసుకొని నీట్గా మూత పెట్టి దమ్ పెట్టేసుకోవాలి. దానికోసం బరువు అయితే పైన పెట్టుకోవాలి. ఒక 10 minutes దమ్ ఇచ్చేసాక దింపి ఒక 5 minutes కదల్చకుండా అట్లాగే ఉంచేసినాక మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి చాలా నీట్గా అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది. మనకు బిర్యానీ రెడీ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే గరిటెని మధ్యలోకి పెట్టి తీస్తే తేమ లేకుండా కానీ ఉంటే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇట్లా చూసారా, కింద నుంచి కలిపితే అడుగు మాడకుండా ఎంత నీట్గా వచ్చిందో బిర్యానీ. ఎగ్దమ్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.